రాఘవేంద్ర నమస్కారం అండి. కార్తీక పురాణం 16వ అధ్యాయం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠులు వారు చెప్తున్నారు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానం చేయరో అటువారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తులుగా పుట్టుదురు. ఆ విధమనే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఏళ్ళ సమస్త పాపములు నశించులే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించిన భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానములు చేసిన ఏళ్ళ చిరకాలం నుండి సంతానము లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినతో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠమున మరలా భోగములు అనుభవించరు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం కానీ స్తంభదీపం కానీ ఉంచి నమస్కారం చేసిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకంగా ఉండును. ఆకాశ దీపం పెట్టువారు శాలి ధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు, లేక దీపం పెట్టు వారిని పరిహాసము ఆడిన వారు సుంచు జన్మం వెతుకురు. ఇందుకు ఒక కథ ఉంది, కథదు చెప్పాను వినుము. నేను ఇదంతా వశిష్ఠులు వారు జనక మహారాజు చెప్తున్నటువంటి కథ. దీపస్తంభము ఎప్పుడు రౌట. ఋషులలో అగ్రగణ్యుడు పేరుందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దాని దగ్గర ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజ చేస్తుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తుంటుంది. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీవారిని పూజించి వెళుతుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుని ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెట్టుదాము. కావున మనందరము అడవికి వెళ్ళి నిడిపాడి స్తంభం దొరకలు వస్తాము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిరుబల పరవలు లేని ఒక చెట్టుని మొదలంటా నరికి దాన్ని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి దానిపై శాలి ధాన్యం ఉంచి ఆవు నెత్తితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించుతుంది. పెంబడి వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేస్తుండగా పెళ్ళపడందు శబ్దం వెలిపించి అటు చూడగా వారు పాత్ర సమం ముక్కలైంది. దీపం ఆరిపోయి చల్లారిపడి ఉండను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంలో నిలబడి ఉండేది. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను. వారు అతను చూసి, ఓయి, నీవెవరవు? నీవు ఈ స్తంభం నుండి ఎలా వచ్చేది? నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించేది. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కారం చేసి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మ ముందు బ్రాహ్మణులను, ఒక జమీందారుని. నా పేరు ధన లోభుడు.
నేను చాలా ఐశ్వర్యం ఉండడితే మదాంధుడై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించుతని దుర్బుద్ధులు అలబడితే వేదములు చదవక శ్రీహరిని పూజించగా దాన ధర్మం చేయగా మెలగితిని. నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయమున ఇప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నేను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్ళు నెత్తిని విడుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతుండేది వాడును. నేను ఉన్న ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుని పెట్టి చెప్పేవాడును. స్త్రీలను పసిపిల్లలను క్షీణముగా చూస్తుండేవాడిని. అందరికి నా చేతులకు భయపడేవారు, కానీ నన్నెవరు మందలించలేకపోతే నేను చేయి పాపకార్యములకు హద్దు లేకుండా పోయింది. దాన ధర్మము ఎట్టివో నాకు తెలియవు. అంత దుర్మార్గుడవై పాపివై అవసరాల దశలో చనిపోయి ఘోర నరకం అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై 10,000 జన్మములు కాకినై 5,000 జన్మలు తొండనై 6,000 జన్మములు పేడ పురుగునై తర్వాత వృష జన్మం ఎత్తి కీకరారణ్యమందు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతుంది. ఇన్నాళ్లకు మీ దైవాల స్తంభముగా ఉన్న నన్ను నరరూపం ఎత్తించి జన్మాంతరము జ్ఞానిని నా కర్మల నీవు మీకు తెలియజేసేదని నన్ను మన్నింపుడు అని వేడుకోను. ఆ మాట ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యమంది. ఆహా, కార్తీక మాస మహిమ వలన ఎంత గొప్పది! అదీనే కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ఎదుటనే ముక్తి పొందుతున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువల్లనే ఈ సమత్వమును ముక్తి కలిగి ఉంది అని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపొంగులారా, నాకు ముక్తి కలుగుట మార్గమేమైనా ఉంది కదా? ఈ జగమ్మను ఎల్లరికూ ఎటుల కర్మబంధము కలుగును అని అది నశించేట్లు నా ఈ సంశయముని పాపమని ప్రార్థించాను. అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడకు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్పవలసిన సమర్థులు కాన వివరింపమని కోరి అంత అంగీరసుడు ఇట్లు చెప్పగలిగాను చెబుతున్నాడు. షోడశాధ్యాయము. కార్తీక పురాణం షోడశాధ్యాయం 16 రోజులు పారాయణము సమాప్తము. కావున ఈ కార్తీక పురాణ కథను చదివినవారు విన్నవారు శివసాన్నిధ్యం పొందుడు కాక. ఈ కథలు చాలా గొప్ప మహిమ కలిగినవి. అటు విష్ణుమూర్తికి ఇటు శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసం. కాబట్టి తగినంత ఓపిక చేసుకొని మనం స్తంభము, దీపాలు, అవకాశం తెలుగు దైవ కార్యక్రమంలో నిమగ్నమయ్యి అవకాశం ఉన్న సమయం ఆ దైవ ప్రార్థనకి కార్యక్రమాలకి ఉపయోగించి మనం ముక్తి పొందుదామని ఆశిస్తున్నాను. నమస్కారం. తథాస్తు.